హాయ్ అండి. నమస్తే. ఈరోజు గూడా ఒక మంచి వీడియో. ముందుగా అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అందరం బావుంటేనే అన్నీ బావుంటాయి. ఇంకా ఈరోజైతే మా టిఫిన్ అయితే ఇంకా బీట్రూట్ జ్యూసు, రాగిడ్లీ, కరివేపాకు కారప్పొడి. ఇంకా పూజ అయితే సింపుల్‌గా చేసుకున్నాను ఈరోజు. పూలు బాగున్నాయండి ఈరోజు. సింపుల్‌గా చేసుకున్న రోజు పూలు బావుంటాయి. అసలు పూజ చేద్దామన్న రోజు పూలే దొరకవు మాకు. ఎందుకంటే నిన్న షాప్‌కెళ్తే పూలు తీసుకుంటే ఈ మాలల పూలు ఉత్తగా ఇచ్చేసాడండి. ఎందుకో తెలీదు. కొన్నే ఉన్నాయంట అమ్మడానికి కుదరలేదని ఇచ్చేసాడు. చాలా మంచిది దేవుడికి పెట్టేసాను. ఇంకా తర్వాత గుడికెళ్ళొచ్చినాక అన్నీ అయిపోయి భోజనాలన్నీ అయిపోయి సాయంత్రం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను నేను. అంటే గుడికెళ్ళాం గదండీ! ఒక కొబ్బరి చెక్కొచ్చింది. అది ఆడే ఉంటే ఎండిపోయి పోతుంది. తర్వాత ఇక్కడ చూపించాను చూడు శనగపప్పులవి. అవి దేవుడి కాడ పెట్టినియండి. చాలా రోజుల నుంచి గిన్నె నిండా అయిపోయి అట్టే ఉన్నాయి. ఇంకా ఎండు ఖర్జూరాలు అవన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంట్లో ఉంటే అవి కూడా వేసేసి ఒక్క స్పూను నెయ్యి వేసేసి ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నా. ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. తర్వాత శనగపప్పులు, ఆ చిప్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నా. అటుకులు ఇవన్నీ కూడా. తర్వాత కొబ్బరి చెక్క అన్నాను కదా! కొబ్బరి చెక్క కూడా కొబ్బరి ముక్కలు చిన్నగా చేసేసి మిక్సీకి ఏసేస్తే ఇలా వచ్చింది. ఇది కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. కానీ ఈ లడ్డూలైతే చాలా బాగా వచ్చినాయండి. అసలు ఇలా ఒక లడ్డూలు చెయ్యాలి, తినాలి అనేది మనకి తెలీదు కదండీ చిన్నప్పుడు. మా అమ్మమ్మ అయితే రవ్వ లడ్డులు ఎక్కువ చేసేదండి మాకు. నేతిసల పిండి చేసేది. అంటే బియ్యం పిండి ఆడిచ్చేసి దాంట్లో సన్న కొబ్బరి ముక్కలు, వేరుశనగ పప్పు నేతిలో వేయించేసి సలివిడి అని చేసేది. నెయ్యి పోసి ఎక్కువ. తర్వాత రవ్వ లడ్డులు చేసేది. తర్వాత సజ్జ పిండితో కూడా లడ్లు, బూరెలు చేసేది. కాకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనకు తెలీదండి చిన్నప్పుడు నిజంగా చెప్తున్నాను. మాకు అసలు తెలీదు. డ్రై ఫ్రూట్సే తెలీదు. మేము పల్లెటూరులో కదా ఉండేవాళ్ళం. సిటీలో ఏమన్నా ఉంటే సిటీలో వాళ్ళకేమన్నా తెలిసేవేమో. మాకేం తెలీదండి. అందుకని నాకు కూడా వింతగా అనిపించేది ఎక్కడైనా చూసినప్పుడు. అయినా అప్పుడు ఎక్కడున్నాయండి షాపుల్లో కూడా ఎక్కడ దొరికాయి కదా! ఎక్కువ శనగపిండి లడ్డులని అవని ఇవని కానీ ఇప్పుడు బాగున్నాయి కదా! నేనైతే ఇవన్నీ కలిపేసి పొడి చేసేసుకొని ఈ ఒక్క కప్పు బెల్లంతో ఇవన్నీ లడ్డూలు చేసేసానండి. చూశారు కదా వీడియోలో ఎంత బాగున్నాయో లడ్డూలైతే. భలే వచ్చినాయండి. ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు మనం పొడి పొడిగా పట్టుకోవాలండి. అదే ముక్కలు ముక్కలుగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పొడి గంధంలా పట్టకూడదు. బరవగా పట్టుకొని చేసుకుంటే సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి. నేను కూడా ఫస్ట్ టైం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేటి లడ్డు చేయడం. మిగతావి అయితే చేశాను దేవుడి కాడ పెట్టిన వస్తువులతో, కానీ ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయలేదు వాటిల్లో. కానీ ఈరోజు మా అబ్బాయి కూడా తింటాడు. డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాం కదండి, ప్రతి నెల తెచ్చుకుంటున్నాం, నానబెట్టుకుంటాం, తింటాం. ఇవన్నీ మంచివని డాక్టర్లు చెప్తున్నారు అని మనకి కొన్ని మంచి అయినప్పుడు మనం కూడా వాటిని పాటించాలి. అందుకని ఇక నా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. చాలా బాగున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనండి, బాయ్.